హలో గాయ్స్, మరొక కొత్త వీడియోతో మరొక కొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది వీడియో వచ్చి ఆ, చాలా స్పెషల్ కంటెంట్ ఉంటుంది. అండ్ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని సిటీస్, హిల్ స్టేషన్ మీద సిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఆ, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ మనం తినగలిగేటట్టు ఉంటాయా ఉండవా అని ఈ చిన్న వీడియో అనమాట. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసిన తర్వాత వీడియో ఫ్రంట్కి చూడండి, చాలా ఎక్సలెంట్ వీడియో అనమాట. సపోజ్ నేను ఒక ఆమ్, ఏ ఫుడ్, నా ఫుడ్, నేను రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా డిఫరెంట్ ఫుడ్ దొరికే ఏరియాకి వెళ్ళానంటే ఏం చేయాలి? ఆబ్వియస్గా తినాలి కదా. అనుకోని పరిస్థితుల్లో అలా జరిగినప్పుడు ఆబ్వియస్గా తినాలి. సేమ్ అదే సిచ్యువేషన్లో నేను ఒక దిక్కున ఒక సూప్ తాగాను. ఆ సూప్ ఏంటనంటే, మనం ఇంకా వెయిట్ చేయండి, సూప్ ఏంటో రివీల్ చేస్తాను, ఓకేనా? అండ్ ఈ జర్నీ ఎలా జరిగిందంటే నాది ప్రాపర్ రాజమండ్రి కదా, రాజమండ్రి నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను కోల్కతా ఫ్లైట్ తీసుకున్నాను. కోల్కతా వెళ్ళిన తర్వాత కోల్కతాలో కోల్కతా నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. స్పెషల్ ఫ్లైట్లో మిజోరాం స్టేట్ వెళ్ళాను. వాట్, ఇక్కడ చాలా మంది ఆ, ఎలా ఉంటారంటే, మనకి విజయవాడ టు హైదరాబాద్ బస్సెస్ ఉంటాయా? ఉంటాయి ఆబ్వియస్గా. హైదరాబాద్ నుంచి ఖమ్మంకి బస్సెస్ ఉంటాయా? ఉంటాయి. లేదంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి బస్సెస్ ఉంటాయా? ఉంటాయి. కానీ ఈ మిజోరాం స్టేట్లో ఏ స్టేట్కి వెళ్ళాలన్నా సరే, ఐదర్ వాళ్ళకి ఓన్ వెహికల్ ఉంటే వెళ్తారు, లేదు అంటే ఫ్లైట్లే వాళ్ళకి గతి, ఇంకేమీ లేదు. ఇప్పుడు చెప్పండి, రోజు ఫ్లైట్లు ఎర్రబస్ ఎక్కినట్టు దిగిన వాళ్ళు ఉన్న వల్ల, లేదనంటే మనకిలా కార్ కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వర్ల. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మిజోరాం స్టేట్లో ప్రతి ఇల్లు కూడా మౌంటైన్స్ మీదే ఉంటుంది. మీకు అక్కడ చదునుగా ఉండే నేల ఎక్కడ కనిపించదు అనమాట. ఓకే, ఇక్కడ మ్యాటర్ ఏంటనంటే, ప్రతి హౌస్ కూడా మౌంటైన్స్ మీద ఉంటుంది. మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఏంటనంటే, వాళ్ళకి షాప్స్ కానీ, మాల్స్ కానీ అన్నీ కూడా మౌంటైన్స్ మీద ఉంటాయి. ఇంకొకటి ఏంటనంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఐదర్ ట్రైన్ జర్నీ అనేది రీసెంట్గా ఓపెన్ అయ్యింది, కానీ ప్రీవియస్గా ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉండి కాదు. ఎందుకంటే హిల్ స్టేషన్లో ట్రైన్స్ పెట్టడం అంటే చాలా అంత సులభం కాదనమాట. ఓకే, కానీ ఆ, వీళ్ళకి ఇంకొక డిసప్పాయింటెడ్ పాయింట్ ఉందన్నమాట. అదేంటనంటే, సరైన రోడ్స్ ఉండవు వీళ్ళకి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఫ్లైట్ తీసుకున్నాను. ఫ్లైట్ విజువల్స్ చూడండి. నేను మిడ్ ఎయిర్లో నుంచి క్యాప్చర్ చేసిన విజువల్స్ చూడండి. ఆ రోజు నేను ఫ్లైట్ వెళ్ళేటప్పుడే చాలా హెవీ రెయిన్ ఉందన్నమాట, రెయిన్ఫాల్ ఉంది. చూడండి, ఆ క్లౌడ్స్ చూడండి, చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే రెయిన్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటి క్లౌడ్స్ ఉన్నప్పుడు ఫ్లైట్ బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు కుదుపులు ఎక్కువ వస్తాయి. కుదుపులు ఎక్కువ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మీరు భయానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మిజోరాంకి వెళ్ళాలి అని అంటే మనం వయా హైదరాబాద్ కానీ, వయా చెన్నై కానీ, వయా కోల్కతా కానీ వెళ్ళాలన్నమాట. ఓకే, హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మనం కోల్కతా వెళ్ళి కోల్కతా నుంచి వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో ఏం జరిగిందని అంటే, నేను కోల్కతా రీచ్ అయ్యాను. కోల్కతా రీచ్ అయిన తర్వాత హెవీ రెయిన్ ఉంది. హెవీ రెయిన్ తర్వాత మనం ఏం చేయాలంటే, కోల్కతా వెళ్ళి ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్, ఇంకొక ఫ్లైట్ చేంజ్ అవుతుంది. ఆ ఫ్లైట్ చేంజ్ అయిన తర్వాత, ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. అవేంటనంటే, మామూలుగా ఫ్లైట్లో, ఏ ఫ్లైట్లోనైనా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టనవసరం లేదు, లేదంటే స్విచ్ ఆఫ్ చేయవలసిన పని లేదు. కానీ ఇక్కడ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకనంటే ఫ్లైట్ బంగ్లాదేశ్ మీద నుంచి వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళ కాంటినెంట్లోంచి వెళ్తుంది కాబట్టి, వాళ్ళు ఎవరైనా ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం ఈ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, ఐదర్ స్విచ్ ఆఫ్ అన్న చేయాలి. ఓకే, లేదంటే కుదరదు. కానీ నేను స్విచ్ ఆఫ్ చేయకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియోస్ తీసాను. ఓకే, అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఫ్లైట్ బయలుదేరినప్పుడు హెవీ రెయిన్ వస్తుంది అనమాట. ఆ రెయిన్లో కూడా ఫ్లైట్ అంత స్పీడ్గా వెళ్ళింది అని అంటే గ్రేట్.
ఎందుకనంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. కానీ పాత వాళ్ళకి ఎందుకంటే చాలా సార్లు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ చూడండి అన్న మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, నువ్వు ఫ్లైట్ తీసే అర్జెంటుగా గాల్లోకి వెళ్ళిపో అని. ఆ, ఇక్కడ నుంచి జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మరి ఐజాల్ అనేది ఒక సిటీ, మిజోరం మన స్టేటే కదా, మన భారతదేశంలో ఒక స్టేటే కదా. ఈ స్టేట్కి వెళ్ళడానికి ఇన్నర్ లైన్ పాస్ ఎందుకు అని అనుకోవచ్చు. మళ్ళీ ఇన్నర్ లైన్ పాస్ అని అంటే ఈక్వల్ టు వీసా. ఓకే, వీసా లాగే ప్రొసీజర్స్ జరిగితే వీసా లాగే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ కొన్ని చెక్కింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. వాళ్ళకి మనం ఎక్కడ ఉంటున్నామో, మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో ఇవన్నీ ప్రూఫ్స్ చూపించాలి. అండ్ అక్కడ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, మనల్ని ఇక్కడికి పిలిచింది ఎవరు అనేది మనం డీటెయిల్స్ యాక్యురేట్గా ఇవ్వాలి. అండ్ వాళ్ళు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇన్నర్ లైన్ పాస్లో ఒక స్టాంప్ వేసి మీ దగ్గర కొంత ఫీజు అనేది తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మీకు ఎయిర్పోర్ట్లోంచి బయటికి అలౌడ్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే అవి రిస్ట్రిక్టెడ్, ఆ ఏరియాస్ చూపించకూడదు. అండ్ ఇక్కడికి లగేజ్ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ మనకి అప్లై అవుతాయి అనమాట. ఎందుకనంటే నార్మల్ లగేజ్ పట్టుకెళ్ళే ఫ్లైట్లో మీరు అంత ఎక్కువ లగేజ్ పట్టుకెళ్ళలేదు దీంట్లో. ఎందుకనంటే ఫ్లైట్లో చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వెయిట్ బ్యాలెన్స్ కోసం మీకు అంత లగేజ్ అలౌ చేయరు. చూడండి ఇక్కడ చూడండి రెయిన్ఫాల్ అవుతుంది అక్కడ. ఓకే, రెయిన్ఫాల్లో కూడా నేను ఫ్లైట్లో కూర్చుని నిర్భయంగా కూర్చున్నాము అని అంటే చాలా గ్రేట్. ఎందుకనంటే నేను ఈ ఫ్లైట్ ఎప్పుడు జర్నీ చేశానంటే ఎగ్జాక్ట్గా అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఈ జర్నీ చేశాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఐజాల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మౌంటైన్స్ మీదే ఇల్లులు ఉంటాయి. అంటే మౌంటైన్ టు మౌంటైనే బ్రిడ్జెస్ ఉంటాయి, మౌంటైన్ టు మౌంటైనే మనం ప్రయాణం చేయాలి. అండ్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆల్మోస్ట్ చైనీస్ లేదంటే మలేషియా, సింగపూర్ ఇలాంటి ఈ ఇటు సైడ్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్సే మనకి అవైలబుల్ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ వాళ్ళు అవి తింటేనే బతకగలరు. నార్మల్గా మనం తినే రైస్ కానీ, మనం తినే ఈ చీజ్, బటర్ గిటరు, ఈ రోటీలు గీటలు ఏమీ తినరు. ఇక్కడ ఉండేది ఏంటంటే ఒక ఫ్రైడ్ రైస్ తప్ప మనం తినేది ఇంకేమీ దొరకవు అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా బొద్దింకలు, కప్పలు, పాములు, తేళ్ళు, వేలకలు ఇవే ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ బీఫ్ అండ్ పోర్క్ మీట్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. చూడండి ఇది వీడియో వచ్చేసేసి మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ని క్యాప్చర్ చేశాను. అండ్ ఈ బంగ్లాదేశ్ దగ్గర నేను కొన్ని విజువల్స్ మిస్ చేశాను. అవి బంగ్లాదేశ్లో మనం క్రాస్ అవుతున్నప్పుడు గంగా రివర్ కూడా క్రాస్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మీకు అక్కడ జూమ్ చేసి చూస్తే హిల్స్ మౌంటైన్ పీక్లో హౌసెస్ కనిపిస్తున్నాయి. చూడండి, మౌంటైన్ పీక్ అనమాట. అది మౌంటైన్ పీక్లో హౌసెస్ కనిపించడం అంటే అసలు ఎలా బిల్డ్ చేశారు అక్కడ అని మనకి ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో ఎంటర్ అవుతున్నట్టు అదంతా సిటీ అండి. మీకు అక్కడ కనిపించే విజువల్స్ అన్ని సిటీ. ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ ఏంటంటే రివర్స్ అనమాట. వీళ్ళకి మ్యాక్స్ టు మ్యాక్స్ పొలాలు కూడా హిల్ స్టేషన్ మీదే ఉంటాయి, మౌంటైన్స్ మీదే ఉంటాయి. అండ్ వీళ్ళు ఎక్కువ తిని బతికేది ఆబ్వియస్గా మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, పాములు, తేళ్ళు, కప్పలు అండ్ కాక్రోచ్ ఇలాంటివి తిని బతుకుతారు. ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని వాటిని. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకుని మనకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటనంటే మనం తినే ఆహారం వేరు, వీళ్ళు తినే ఆహారం వేరు. ఇంకా మేజర్ డిఫరెన్స్ చాలా ఉన్నాయి. మనకున్నట్టు పొల్యూటెడ్ ఎయిర్ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకనంటే వీళ్ళకి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, మౌంటైన్స్ కాబట్టి. అండ్ ఇక్కడ 24 hours రెయిన్ కురుస్తూనే ఉంటుంది అనమాట. ఆ 24 hours కూడా అప్రాక్స్ 2 to 3 hours మనకి అక్కడ ఎండ వస్తుంది అన్నమాట. ఓకే, రిమైనింగ్ టైం అంతా కూడా అక్కడ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పాలి అని అంటే ఇక్కడ పీపుల్స్ చాలా డిఫరెంట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్ గాయస్ అనమాట. మనకే అన్నీ తెలుసున్నాయి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. నేను ఇక్కడ చూసినంత మట్టుకు సినారియో ఏంటంటే అన్నీ తెలిసినట్టే బిహేవ్ చేస్తారు. ఓకే, అండ్
ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. పాపం నాతో వచ్చిన మా సార్ కూడా పాపం ఆయన బ్రాహ్మిన్స్. ఆయన అసలు నీస్ మాసాలే ముట్టారనమాట. అయితే ఆ, ఆయన ఎంటర్ మేము అక్కడ 4 డేస్ ఉన్నాము. 4 డేస్ ప్లాన్ చేశాను. 4 డేస్లో ఆయన ఒక్కరోజు కూడా అక్కడ ఫుడ్ ఏమీ తినలేదు. ఆయన ఏం తిన్నారంటే బ్రెడ్లు, బన్నులు, నెక్స్ట్ వెజిటేబుల్స్ ఇప్పుడు ఎక్కడైనా ఒకవేళ దొరికితే తప్ప, లేదంటే ఆయన ఇంకేం తినేవారు కాదు. అండ్ ఇక్కడ మెయిన్గా పొటాటోస్ అనేవి బాగా ఎక్కువ దొరుకుతాయి. పొటాటోస్తోనే చాలా రకాల వంటలు దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చి ఆ, జనాలు ఎలా ఉంటారంటే వాళ్ళకి జాబ్స్ ఏమి ఉండవు. జస్ట్ ఆ వ్యవసాయం మీద, ఆ కొండల మీద, అక్కడ ఉన్న లోకల్ దొరికే ఫ్రూట్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి జాబ్స్ అనేవి ఉండవు. అండ్ వీళ్ళకి స్టడీస్ కూడా అక్కడ స్కూల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ. వీళ్ళు మళ్ళీ బయటికి కోల్కతా కానీ, లేదంటే బీహార్ కానీ, లేదంటే ఈ వెస్ట్ బెంగాల్ కానీ ఇలా వచ్చి చదువుకుంటారు అనమాట. ఓకే, ప్రతి మౌంటైన్కి ఒక 5 or 6 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ మధ్యలో లోయలా ఉంటుంది అనమాట. ఆ లోయలోంచి నదులు పారుతాయి. మళ్ళీ మళ్ళీ మౌంటైన్స్ కనిపిస్తాయి. మళ్ళీ మౌంటైన్ మీద మళ్ళీ ఇల్లులు ఉంటాయి. చూడండి, మౌంటైన్ లైన్లోనే ఉన్నారు అందరూ కూడా. అంత పైకి వాళ్ళ నిత్యావసరాలు కావాలి అని అంటే అంత పైకి ఎక్కి దిగడం, అది ఎలాంటి సాహసమో ఒకసారి చూసుకోండి. ఇక్కడ హెవీ క్లౌడ్స్ వచ్చాయి. ఆ టైంలో ఫ్లైట్ కూడా మంచి కుదుపులతో వచ్చిందనమాట. ఆ టైంలో మనకి పైలట్ ఎలా అనౌన్స్ చేస్తారంటే సీట్ బెల్ట్స్ ఆయన ఆన్లో పెడతారు. ఆ టైంలో ఎగ్జాక్ట్గా మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లేదంటే మీరు కంపల్సరీ పైకో కిందకో లేదంటే మొత్తానికి అటు ఇటు ఊగడం లాంటివి జరుగుతాయి. ఆ టైంలో మీకు భయం కూడా వేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి క్లౌడ్స్ ఎలా ఫార్మేషన్ అవుతున్నాయి. అక్కడ రెయిన్ ఫాల్ అవుతుంది. మీకు అబ్జర్వ్ చేసుకుంటే క్లౌడ్స్ కొంచెం కొంచెంగా కరుగుతూ వస్తున్నాయి కిందకి, చూసారా? ఆ, దాన్నే మనం పైనుంచి చూస్తే మనకి చాలా డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఆ క్లౌడ్స్ నుంచి ఇలా మెటల్ ల్యాండింగ్, స్టైర్ కేస్ ఏదో ఉన్నట్టు ఎలా కనిపిస్తుందో, మెట్లు ల్యాండింగ్ ఉన్నట్టు. అండ్ అవన్నీ మౌంటైన్సే. ప్రతిదీ కూడా మౌంటైన్ మీదే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా నేను వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వవలసిన హాస్పిటల్ కూడా మౌంటైన్ పీక్ అనమాట. మీకు అది కూడా నేను ఇప్పుడు దీంట్లో వీడియో పెట్టాను, అప్కమింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ క్లౌడ్స్ ఫార్మేషన్ జరిగిన తర్వాత వీళ్ళకి రెయిన్ వస్తుంది. మళ్ళీ ఆ క్లౌడ్స్ అన్నీ అయిపోతాయి కదా, తెచ్చిన వాటర్ అయిపోతాయి కదా, మళ్ళీ క్లౌడ్స్ వస్తాయి, మళ్ళీ రెయిన్ వస్తుంది. అలా కంటిన్యూస్గా డే స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది రెయిన్ అంతా. ఓకే, అండ్ నేను దిగవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇది ఐజాల్ సిటీ అనమాట. ఈ సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు కలిగే థ్రిల్ ఉంటుందండి. ఆబ్వియస్గా నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఇది ఇండియా కాదు. ఓకే, ఇది ఒక ఐస్లాండ్ లేదా గ్రీన్లాండ్ లేదంటే ఫిన్లాండ్ ఇలాంటి ఏరియాస్లోకి కంట్రీస్లోకి వెళ్ళానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకనంటే చూడండి, అవన్నీ మీకు అలా కనిపిస్తుంది కానీ ఏరియా అవన్నీ కొండల మీదే ఉన్నాయి అవన్నీ ఇళ్ళు అన్నీ. ఓకే, టెంపరేచర్స్ కూడా ప్రతిరోజు మార్నింగ్ మీకు 2 నుంచి 5 వరకునే ఉంటుంది. 2 నుంచి 5 నుంచే ఉంటుంది టెంపరేచర్. ఇంకా అందుకంటే ఎక్కువ ఉండదు. ఎండ చూడలేరు మీరు అసలు. మరి ఇక్కడ ఎలా బతుకుతారు అని అంటే వాళ్ళ బాడీకి హీట్ కావాలి కాబట్టే హీట్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్స్ అనేవి తింటారు అనమాట. ఓకే, ఎందుకనంటే ఈ జీవన శైలిలో ఈ ఫ్లక్చుయేషన్ అనేది ఎందుకు ప్రతి కంట్రీ కూడా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి అని అంటే వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళ పూర్వీకులకు తెలుసు ఇక్కడ ఏ రకమైన ఫుడ్ తింటే సర్వైవ్ బతకగలమని. ఆబ్వియస్గా నేను అక్కడి నుంచి మిజోరాం నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నేను చాలా సిక్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ ఎండ లేదు, నేను సరైన ఫుడ్ తీసుకోలేదు, అక్కడ లోకల్స్ ప్రిఫర్ చేసిన ఫుడ్ తీసుకోలేదు. అలా చాలా రకాల ఫుడ్స్ నాకు సజెస్ట్ చేశారు, మీరు ఇంకెప్పుడు మళ్ళీ తినలేరు ఇలాంటి టేస్ట్, తినండి బాగుంటుంది అని చెప్పేసి. ఒకవేళ తినేసాను అని అంటే నాకు వేడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే బాడీలో చాలా రకాల బ్యాక్టీరియా కూడా నేను నింపుకొని రావచ్చు, ఎందుకనంటే నా బాడీ అలా స్టిమ్యులేట్ అవ్వలేదు. ఓకే, అలాంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు మ్యాక్స్ మీరు 1 to 2 days మాత్రం అక్కడ లోకల్ ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది.
మీ బాడీని డైల్యూట్ చేసుకుని అక్కడ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఉంచుకొని తినడం వల్ల మీకు బాగుంటుంది తప్ప అదర్వైజ్ మీరు వెంటనే అటెంప్ట్ చేస్తే మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా? కానీ జీవితంలో ఎవరైనా సరే ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే పుట్టాము, బ్రతికాము, చచ్చాము. ఇదేనా సినారియో? హ్యూమన్ సినారియో కాదు కదా. ఎందుకు ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయకూడదు? అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శాలరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఓకే, ఇవన్నీ ఓకే. కానీ ఇవన్నీ చేసే ముందు ఒక్కసారి అసలు ఎందుకు పుట్టాము అని ఆలోచిస్తే మాత్రం చాలా మైండ్ చాలా డీప్గా థింక్ చేస్తుంది కదా. చూడండి, అవన్నీ రోడ్స్. ఆ పైన కొండ మీద ఉన్నదేమో రోడ్డు అండ్ కింద ఉన్నదేమో నది అనమాట. ఎన్ని మలుపులు ఉన్నాయి చూడండి, అవన్నీ ఘాట్ రోడ్స్. ఆ ఘాట్ రోడ్స్లోంచి వెళ్తుంటే పిచ్చి పీక్స్లో ఉంటుంది అనమాట మనకి. ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఫీలింగ్ అసలు ఏంట్రా, ఎక్కడున్నారా నేనే అనిపిస్తుంది. నాకు ఆబ్వియస్గా అదే ఫీలింగ్ వచ్చింది. అసలు ఏకదమ్ థ్రిల్తో చూసాను నేను మౌంటైన్స్ అన్నట్లని. నేను చాలాసార్లు విండోస్లోనే కూర్చుంటాను కానీ బయటకు అబ్జర్వ్ చేయను. ఎందుకు అవే క్లౌడ్స్, అవే ఏరియాస్ కనిపిస్తాయి, ఇల్లులు చిన్న చిన్నవి కనిపిస్తాయి అని చూస్తాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మెడ నొప్పి పట్టింది చూడడానికి. ఎందుకనంటే చూడండి, ఆ సినారియో చూడండి, టోటల్ ఎంటైర్ మౌంటైన్స్. ఎక్కడ చూసినా మౌంటైన్స్. ల్యాండ్ అయితే కనిపించలే. అండ్ బ్రహ్మాండం ఏంటనంటే, నేను బాగా షాక్ అయింది ఏంటనంటే, మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, మరి ల్యాండ్ ఎక్కడ, సాఫ్ట్ ల్యాండ్, ఫ్లాట్ ల్యాండ్ ఎక్కడ ఉందని అన్నాను. ఎయిర్పోర్ట్ ఎలా ఉంది మరి అని ఆలోచిస్తే, అరే నేను దిగిన ఎయిర్పోర్ట్ మౌంటైన్ పీక్లో స్మాల్ రన్వే అండి. వాడు పైలట్ ఎక్స్పీరియన్స్డ్ కాకపోతే ల్యాండ్ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్తుంది కదా ఫ్లైట్, ఆ ఫ్లైట్ని కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కొండ కిందకి పడుతుంది ఫ్లైట్. కొండ కిందకి పడిపోద్ది ఫ్లైట్. అంత డేంజరస్ ఎయిర్పోర్ట్ అనమాట మిజోరాం ఐజాల్లో ఉన్న ఎయిర్పోర్ట్. కొండ పైన చాలా తక్కువ రన్వేతో ఉంటుంది. ఈ తక్కువ రన్వే ఏ విధంగా ఉంటుందో మీకు విజువల్స్లో కనిపిస్తుంది చూడండి. అసలు మీరు షాక్ అయిపోతారు. నేను షాక్ అయిపోయా. ఇంత చిన్న రన్వే మీద ఎలా టేక్ ఆఫ్ చేశాడు, ఎలా ల్యాండ్ చేస్తున్నాడు, నేను లిటరలీ షాక్. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం మామూలుగా ఎయిర్పోర్ట్లోకి మనం వెళ్ళినప్పుడు మన గేట్ నెంబర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది. అందరినీ పికప్ చేసుకుని ఫ్లైట్ తీసుకెళ్తుంది. ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత మనం ఫ్లైట్ ఎక్కుతాం. కానీ ఇక్కడ అలా కాదు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ అప్రాక్స్ 250-300 మీటర్స్ ఉంటుంది. మనం అక్కడ వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే మనం ఫ్లైట్ ఎక్కొచ్చు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాగా. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు సిటీకి అరైవల్ వచ్చేసాము. మనం ఇప్పుడు ఏంటంటే ల్యాండింగ్కి రెడీ చేస్తున్నారు. ఈ ల్యాండింగ్ చేసేటప్పుడు 2-3 సర్కిల్స్ అనేవి గాల్లో వేస్తారనమాట. ఓకే, ఎందుకు ఇలా వేస్తారు అని చాలామంది అడిగారు నన్ను లాస్ట్ టైం ఒకసారి వాట్సాప్లో స్టేటస్ పెట్టినప్పుడు. నార్మల్గా ఫ్లైట్లో ఏవైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో, ఫ్యూయల్ ఉందో, నార్మల్గా మనకి ఏం చేస్తారంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఎంత టైం పడుతుందో అంత టైంకి కన్జ్యూమ్ అయ్యే ఫ్యూయల్ని పెడతారనమాట. దాని మీద కొంచెం 10% ఎక్కువ వేస్తారు. ఓకే, ఒకవేళ ఎక్కువ జర్నీ లేదంటే అక్కడ కింద గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే ఒక 2-3 రౌండ్స్ వేయడానికి. ఆ రౌండ్స్ వేసేది వారికి గ్రౌండ్ క్లియరెన్స్ లేకే మాత్రమే వేస్తాడు. అదర్వైజ్ అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందనంటే ఎక్సెస్ ఫ్యూయల్ అంతా రిజెక్ట్ చేస్తాడు, గాల్లో ఫ్యూయల్ పంపించేస్తాడు గాల్లో. ఓకే, ఇక్కడ ఏంటనంటే వాళ్ళు ఫ్యూయల్ చూసుకున్నారు, అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో లేదో చూసుకుంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే రౌండ్స్ వేస్తాడు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేస్తే ఎక్సెస్ ఫ్యూయల్ అంతా డ్రా చేసేస్తాడు కిందికి, డ్రైన్ చేసేస్తాడు. డ్రైన్ చేసేసిన తర్వాత ఈ జస్ట్ ల్యాండ్ చేయడానికి
ఉండవలసిన ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మిజోరాంలో అక్కడ న్యూ రైల్వే ట్రాక్ అండి, అది జస్ట్ ఈ మధ్యనే బిల్డ్ చేశారు అండ్ రీసెంట్గా కూడా ఓపెనింగ్ చేసేసారు. ఈసారి మిజోరాం వెళ్ళాలని అంటే మీకు చాలా ఈజీ అనమాట. ఎలాగనంటే ఫ్లైట్కే వెళ్ళాల్సిన పని లేదు. మీరు జస్ట్ అస్సాం వరకు, అస్సాంకి మీకు వివేక్ ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉంటుంది. అస్సాం గువాహటికి వరకు వెళ్ళొచ్చు. గువాహటి నుంచి మళ్ళీ మీకు ట్రైన్ అవైలబుల్ దొరికేస్తుంది. చాలా ఈజీ. ఐ థింక్ నేను మిజోరాం వెళ్ళడానికి నాకు అయిన ఖర్చు అప్రాక్స్ 30,000 ఎంత అయింది. కానీ మీరు ట్రైన్కి వెళ్తే మీకు అప్రాక్స్ వచ్చి 4,000లో మిజోరాం వెళ్ళిపోవచ్చు. మీరు 4,000లో మిజోరాం వెళ్ళిపోవచ్చు ఈచ్ వన్ పర్సన్. మీకు ఇన్నర్ లైన్ పాస్ ఉంటుంది. ఇన్నర్ లైన్ పాస్ వచ్చి 1,000 రూపీస్ అనమాట, 1,500 రూపీస్, సారీ 1,500 రూపీస్ ఉంటుంది. అండ్ ట్రైన్ జర్నీ వివేక్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కోల్కతా గువాహటి వరకు 1,500 ప్లస్ ఇది 1,500, 3,000 నుంచి అక్కడ మీకు అక్కడి నుంచి అక్కడికి 1,500, 4,500లో మీరు మిజోరాం వెళ్ళిపోవచ్చు. మరి మిజోరాం వెళ్ళిపోతారు, ఎక్కడ స్టే చేస్తారు అని అంటే నార్మల్గా ఐజాల్లో ప్రతి సిటీలోనూ మీకు కనిపించే ప్రతి సిటీలోనూ ఎక్కడ రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. ఓకే, మాకు రూమ్స్ అవైలబుల్ లేక అది ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్స్లో ఉన్నామన్నమాట. అదర్వైజ్ మీకు రూమ్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకనంటే మొత్తం హిల్ స్టేషనే కదండి. ఆ కొండ పైనుంచి మొదలుపెట్టి కింద వరకు ఇల్లులే ఉంటాయి, కానీ వాళ్ళు ఉండడానికే సరిపోవాయి. ఎందుకంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఎన్ని ఇళ్ళన్నా కట్టొచ్చు, కానీ ఆ మౌంటైన్స్ మీద పిల్లర్స్ హ్యాండిల్ చేసి, పిల్లర్స్ మీద బేస్ చేసి హౌసెస్ కట్టాలంటే అసలు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ చూడండి కదా. అండ్ చూడండి, నేను ఈ విజువల్స్ అన్ని మీకు ఎందుకు ఇచ్చానంటే జస్ట్ చూస్తారని. ఎందుకంటే నేనే చూడకుండా తల తిప్పుకోలేకపోయాను. అంటే మీరు చూస్తే మీకు ఇంకా థ్రిల్ వస్తుందని అని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇది ఇక్కడ వరకునే. ల్యాండింగ్ అయిన తర్వాత నేను ఇంకా మంచి వీడియో మీకోసం ఇస్తాను, ఓకేనా? అప్పటి వరకు మీరు ఈ వీడియో మళ్ళీ ఒకవేళ మీకు డౌట్ వస్తే మళ్ళీ చూడండి. అదర్వైజ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ల్యాండింగ్ అయిన తర్వాత చాలా ఎక్స్ప్లోరింగ్ ఉంది, ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోకి మాత్రం 5K లైక్స్ టార్గెట్ ఉందండి. అది చేస్తే నేను సెకండ్ వీడియో ఇస్తాను. అండ్ ఆ వీడియోలో స్నేక్ సూప్ ఎక్కడ తాగాను, ఎందుకు తాగాను అనేది చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే అక్కడ ఫుడ్, వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి చాలా వరకు నేను చూసినంత వరకు, వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంబూ చిగుర్లు తింటారండి, బ్యాంబూ వంట ఒకటి ఉంటుందన్నమాట, అవి కూడా చూపిస్తాను. అలాగే ఇంకా సెకండ్ వీడియోలో చాలా విధాలుగా ఒక వీడియోని ఇప్పటి వరకు మిజోరాం వెళ్ళిన ఏ యూట్యూబర్ కూడా చూపించలేని కోణంలో నేను మిజోరాం చూపించాను. అవి సెకండ్ పార్ట్లో వస్తాయి. అంతవరకు సెలవు. అండ్ వీడియోకి 5K సబ్స్క్రైబర్స్ లైక్స్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఈ కొంత వీడియో సైలెంట్గా చూసేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ల్యాండింగ్ అయ్యేంత వరకు చాలా నేనైతే నా పిడికలు గుప్పిట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే వన్స్ విన్న తర్వాత ఎయిర్పోర్ట్ ఆ రన్వే చాలా చిన్నగా ఉంటుందని విన్న తర్వాత నేను చాలా షాక్ అయిపోయి ఎలా ల్యాండ్ చేస్తాడా లేదా అని వెయిట్ చేస్తా కూర్చున్నాను అనమాట. ఫైనల్లీ ఏమైందని అంటే ల్యాండ్ చేసేసాడు. కానీ బాగా నేను కొంచెం భయపడ్డాను. ఇప్పుడు నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను ఏ సిచ్యువేషన్లోనూ కూడా భయపడలేదు, కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ భయపడ్డాను. చూడండి, మీకు ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసాము. ఆ విజువల్స్ చూసేయండి స్లోగా, ఓకేనా? అండ్ ఇక్కడ ల్యాండింగ్ గేర్ వేసేటప్పుడు కూడా మనకి ఫ్లైట్ ఒక సౌండ్ వస్తుందండి కింద. ఎందుకనంటే ఆ టైర్స్ లోపలికి వెళ్ళిన టైర్స్ ఫట్ మన సౌండ్ వచ్చి బయటకు వస్తాయి అనమాట. ఆ టైంలో కూడా మనం చాలా భయపడతాము. అది చాలా చిన్నది, క్యాజువల్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ల్యాండింగ్ దగ్గరికి వచ్చేసాము, ల్యాండింగ్ చేస్తున్నారు. అసలు హిల్ స్టేషన్స్ ల్యాండింగ్ ఎలా చేస్తున్నారు నాయన అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. చూడండి, ఎయిర్పోర్ట్ వచ్చేసిన దగ్గరికి మీకు ఫ్లైట్ డౌన్ అవుతుంది కదా, ఆ డౌన్ అయ్యే టైంలో కొన్నిసార్లు అటు ఇటు ఫ్లైట్ ఊగుతుందండి.
దానికోసం ఏం భయపడవలసిన పని లేదనమాట. నేను ప్రీవియస్గా నేను ముంబై నుంచి ట్రావెల్ చేస్తుంటే కొత్తగా ఎక్కిన ఒక ఆవిడ అలా మూమెంట్స్ వస్తుంటే క్యార్ అన్నది. అందరూ షాక్. చూడండి, ఈ ల్యాండ్ చేశాడు, నేను టైర్స్ టచ్ అయ్యాయండి. ఇక్కడ టైర్స్ టచ్ అయ్యాయి. టచ్ అయిన వెంటనే బ్రేక్ వేసాడు. అసలు నా లైఫ్లోనే ఎప్పుడు చూడలేదు అంత ఫాస్ట్గా బ్రేక్ వేయడం. చూడండి అక్కడ వింగ్స్ వింగ్స్ కున్న బ్రేక్స్ ఓపెన్ అయిపోయాయి. చాలా స్పీడ్గా పొగలు వచ్చేస్తున్నాయి టైర్. అదేంటి ఎయిర్పోర్ట్ మీకు కనిపిస్తుంది అక్కడ ఒక దిక్కున ఎయిర్పోర్ట్. అదేనండి ఎయిర్పోర్ట్. చూడండి బ్రేక్స్ వేసేసాడు. అసలు చాలా దూరం వెళ్తుంది, ల్యాండ్ అయిన తర్వాత చాలా దూరం వెళ్తుంది. నేను షాక్, చాలా షాక్. సో ల్యాండ్ అయిపోయింది. ఇది వీడియో ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ నుంచి ఐజాల్ సిటీ లోపలికి వెళ్ళాలంటే చాలా జర్నీ చేయాలన్నమాట. ఇన్ని మౌంటైన్స్ దాటాలి, అంటే మౌంటైన్స్ పీక్ వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ ఐజాల్ సిటీ అనేది ఎయిర్పోర్ట్కి ఐ థింక్ 406 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది మౌంటైన్. ఆ మౌంటైన్ రీచ్ అవ్వాలన్నమాట. ఇదంతా అదే జర్నీ. పార్ట్ 2లో మాత్రం ఎక్సలెంట్ వీడియో, డోంట్ బి మిస్ అండి. చాలా మంచి 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 ప్లేసెస్ అయితే నేను చాలా చూపిస్తాను మీకు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.